బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ప్రియుడు. ఫిబ్రవరి 8 నుంచి కనిపించకుండా పోయింది రేణుక. స్థానికంగా ఓ హాస్పిటల్లో ఆయగా పనిచేస్తోంది రేణుక మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మృతురాలి కాల్ లిస్ట్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మహిళ కొండాపూర్కు చెందిన బత్తుల యేసుతో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళకు వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మందలించినట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యులు. కుమారులు మందలించడంతో యేసుని దూరం పెట్టింది రేణుక దూరం పెట్టడంతో కోపం పెంచుకున్నాడు యేసుబాబు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్లో దారుణం జరిగింది. ప్రియురాలని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ప్రియుడు. ఫిబ్రవరి 8 నుంచి కనిపించకుండా పోయింది రేణుక. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారి మీరు చూస్తున్నారు. ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. వివాహేతర సంబంధాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఆ కథనాల రూపంలో. ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్కి సంబంధించి ఓఆర్ఆర్ దగ్గర ఘటన చూసాం. ఆ అంశానికి సంబంధించి అక్కడికి ఒక మహిళను తగలబెట్టేస్తున్న పరిస్థితి, నిప్పు పెట్టి. ఆ తర్వాత ఈరోజు ఈ ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడల్లా కేవలం ఆ ఘటన సందర్భంలో మాట్లాడుకోవడం జరుగుతుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇటువంటి కథనాల ద్వారా మీలో అవగాహన కల్పించడం, సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం, అప్రమత్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మీరు నమ్మిన వ్యక్తి, మీరు ప్రేమించిన వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి కానీ ఎందుకు ఇలా పాల్పడుతున్నారు? ఏ క్షణం ఎలా వాళ్ళ మైండ్ సెట్ మారిపోతోంది అనేది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ 2 ఘటనలు, మెదక్లో జరిగిన ఘటన కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర జరిగిన ఘటన కావచ్చు, రీసెంట్గా ఈ 2 ఘటనలు కూడా ఒక్కసారిగా షాక్ గురి చేస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు మాట్లాడారు, పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. 2025 మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయిందండి. ఒక 45 years ఉమెన్, ఇంట్లో నుంచి 6th ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదని చెప్పేసి 8th ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాం. మన మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐకి ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఈ కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వ్యక్తుల్ని మా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కాల్ లెటర్స్ అవి కలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఇవి లేడీతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కాల్ లెటర్స్ వెరిఫై చేస్తూ అందులో ఒక అతను నెంబర్ సస్పెక్ట్గా వచ్చింది. అతన్ని మేము పిలిపించి తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఈ మిస్సింగ్ ఉమెన్ ఎవరైతే ఉందో అతనితో కొంచెం వివాహేతర సంబంధం కారణంగా ఆ లేడీని ఆ రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి 6వ తారీఖు సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దానిలో వాళ్ళందరూ కలిసే దానిలో ఒక లిక్కర్ పర్చేజ్ చేస్తారు. లిక్కర్ పర్చేజ్ చేసి అక్కడి నుంచి శంకరపేట R లిమిట్స్లో కొండాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో ఫారెస్ట్లో వాళ్ళందరూ కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనస్పర్ధ రావడం వల్ల ఆ లేడీని తను కూడా తీసుకెళ్ళిన ఒక చాకు, తర్వాత పెట్రోల్ ఒక బాటిల్లో తీసుకుపోయింది. ముందుగానే ప్లాన్ చేసుకుని అతను పోవడం జరిగింది. ఆమెని పొడిచి చంపడం జరిగింది. ఆ ఫారెస్ట్లో పొడిచి చంపేసి తర్వాత ఆ బాడీ కూడా కనబడకున్న ఉద్దేశంతో ఇది కూడా తీసుకెళ్ళిన పెట్రోల్ ఆ లేడీ మీద పోసి తగలబెట్టడం జరిగింది. తర్వాత ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ మర్డర్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఏదైతే చాకు, ఆ కూడా లేడీ క్యారీ చేసిన టిఫిన్ బాక్స్ అవి, అతని సెల్ ఫోన్ ఇవన్నీ కూడా పేరూరు అవుట్స్కట్స్లో ఒక వాగులో పడడం జరిగింది. మళ్ళీ కన్ఫెషన్ ద్వారా అతను రికవరీ కూడా చేసాం. ఒక నైఫ్ ఒకటి, ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే వాళ్ళు క్యారీ చేస్తుందో అవన్నీ కూడా అక్కడ రికవరీ చేసాం. నిన్న అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. అతని పేరు దుర్గయ్య, 40 years వయసు ఉంటుంది. అతని కోర్టులో అతని పేరు ఎలియాస్ యేసు, అతని కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక సెల్ ఫోన్ ఏదైతే ఆ వాగ్లో పడేసిన అది సెర్చ్ చేయించాం స్విమ్మర్స్ ద్వారా, కానీ దొరకలేదు. అది మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ విచారణ చేసి దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మృతురాలు ఫతేనగర్లో ఉంటుందండి. ఫతేనగర్లో ఉంటుంది ఆమె లేడీ. ఆమె 45 years ఉంటుంది. తనకి కూడా 3 పిల్లలు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. ఇది నైబర్ ఎవరైతే ఉన్నాడో అతనితో చేశాని అతనితో కొంచెం ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల రైట్. అది పోలీసుల వెర్షన్. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మహిళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
సచిన్, మెదక్ జిల్లాలో చూస్తున్నట్టయితే ఇప్పటికే ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రియురాలు మోజులో పడి ఇటువంటి సంఘటనలు జరుగుతూ హత్యలకు దారితీసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇది చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో 6 తారీఖు రోజు నాడు రేణుక కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ అనే కుమారుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తల్లి కనిపించడం లేదని 6 తారీఖు నాడు మిస్ అయితే 8 తారీఖు నాడు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన అనంతరం స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్, అదేవిధంగా సిఐ నాగరాజు, ఎస్ఐ అమరేందర్ రెడ్డి సంబంధించిన ఫోన్ కాల్ డేటా ద్వారా సంబంధించిన ఎవరైతే ఈ యొక్క ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తన ఇంటి దగ్గరే ఉన్నటువంటి యేసు అనే ఒక వ్యక్తి ఫోన్ కాల్ డేటా ఆధారంగా జరిగిన సంఘటన బట్టి అక్కడ వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే గతంలో చూసినట్టయితే దీనికి అక్రమ సంబంధం అని చెప్పి తన కుమారులు ఇద్దరు కూడా కోపానికి వచ్చి తల్లిని మార్చుకోవాలని చూశారు. కానీ ఆ సమయంలో తల్లి మార్చుకున్న సమయంలోనే యేసుకు ఆమె దగ్గరికి వస్తలేదని చెప్పి ఉద్దేశం కొద్దీ ఆమెను మాయపెట్టి మభ్యపెట్టి ఆమెను తీసుకోవాలని ఉద్దేశం కొద్దీ స్థానికంగా ఉన్నటువంటి చిన్న శంకరంపేట మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో రేణుకను తీసుకెళ్లి మాయమాటలు చెప్పి మద్యం తాగించి ప్రియుడు దాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశం కొద్ది తీసుకెళ్లిన పరిస్థితి. అక్కడనే మధ్యలో ఇద్దరికి దుర్భాషలాడిన సంఘటన చూసుకోవచ్చు. ఎందుకంటే ఈమె గతంలో కలిసిమెలిసి ఉండేది, ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదంటూ ఒక యేసు అతనిపై తీసుకెళ్ళినటువంటి కత్తితో దారుణంగా హత్య చేసి అక్కడనే తగలబెట్టిన పరిస్థితి చూసాం. పోలీసులు జరిగే ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే కాంటాక్ట్ లీడ్స్ చూస్తుంటే యేసు ఫోన్కు సంబంధించిన సమాచారం బట్టి యేసును అదుపులోకి తీసుకొని ఒక అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. తరచుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కేసులే మనం చూస్తున్నాం. సచిన్, ఇప్పటి వరకు చూసుకున్నట్టు ఇటువంటి ఒక అక్రమ సంబంధాలే ఇటువంటి నేరాలకు పాల్పడే పరిస్థితి అయితే మనకు నెలకొందని చెప్పుకోవచ్చు. సచిన్, మరి ముఖ్యంగా ఎప్పుడు మిస్ అయింది అంటున్నారు పోలీసులు. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కీలకమైన డెవలప్మెంట్లో నిందితుడు పట్టుకోవడం జరిగింది. 6th రోజు జరిగిన సంఘటన చూసుకున్నట్టే కొడుకు శ్రీనాథ్ ఒక ఇచ్చిన కాంప్లైంట్ మేరకు 8వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ ట్రాక్ ద్వారా ఎవరైతే ఈత రేణుకకు కాల్స్ వస్తున్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని యేసును ట్రేస్ చేసి ఈయన జరిగిన సంఘటన బట్టి ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన సంఘటన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క నిర్ధారణకు రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు తరచుగా అంటే గతంలో ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూసుకున్నట్టయితే రేణుక గతంలో ఆప్యాయంగా ఉంది. ఇప్పటి వరకు మళ్ళీ ఈ యొక్క యేసును కలవలేకపోవడం వల్ల కక్ష కట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి మద్యం తాగించి ఈమెను అలవర్చుకోవాలి, అదేవిధంగా ఈమెను చంపేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఒక యేసు ఆమె పగబట్టి రేణుకను చంపేసిన పరిస్థితి మరి చూశాం. సచిన్, రైట్ మహేష్, మొత్తంగా అయితే మాత్రం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ప్రియుడు. ఫిబ్రవరి 8 నుంచి కనిపించకుండా పోయింది రేణుక. స్థానికంగా ఓ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తోంది రేణుక. రేణుక మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కుటుంబం.